ఇక వార్తల్లోకి వెళ్తే నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా తెలంగాణ జోహార్ దిశ చూపిన దార్శనికుడికి తెలంగాణ జోహార్ అంటూ మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బీఆర్ఎస్ శ్రద్ధాంజలి అంటూ మన వార్త చూస్తున్నాం. కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ బృందం పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘన నివాళి అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహం దగ్గర పుష్పాంజలి ఘటిస్తున్న కేటీఆర్ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, వద్రాజు రవిచంద్ర కూడా అక్కడ నివాళులు అర్పిస్తున్న వాళ్ళలో ఉన్నారు. సో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ మద్దతు, కేసీఆర్ సంకల్పానికి ముచ్చటపడిన సందర్భాలెన్నో. రాష్ట్ర పురోగతిని చూసి పార్లమెంట్లో మురిసిన నేత అంటూ చూస్తున్నాం. మన్మోహన్ను తెలంగాణ ఎన్నటికీ మరవదని అన్నారు కేసీఆర్. సో ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో ఇవాళ మాజీ ప్రధాని అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉద్యమంలో వెన్నుతట్టి ప్రోత్సహించారు, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బాసటగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణపై వాకప్ చేశారు. దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మేధావి మన్మోహన్ సింగ్ అంటూ కేటీఆర్ కొనియాడిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. నవభారత నిర్మాత, దార్శనికుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయ కృతజ్ఞతతో ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన గొప్పదనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యను చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తుది అడుగులు పడ్డే తరుణంలో ఢిల్లీలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటీ అయిన ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ అప్పటి ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక మిగతా అప్డేట్స్లోకి మనం వెళ్తే కనుక మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు అంటూ వార్తను గమనించవచ్చు. సో కాంగ్రెస్ ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పాత పద్ధతులకి వెల్కమ్ చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో రైతులను ముప్పు తిప్పలు పెట్టిన వీఆర్ఓ వ్యవస్థ అంటూ చూస్తున్నాం. రాత్రికి రాత్రే పహాణీలు, రికార్డుల్లో మార్పులు చేర్పులు, పైసలు పైరవేలితో మారిన పట్టాలు అంటూ చూస్తున్నాం. దశాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన అవినీతితో హడలెత్తిన రైతులు, చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు. రైతులపైకి వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ వార్త చూస్తున్నాం. రికార్డుల నిర్వహణ కూడా వారికేనంట అంటూ మన వార్తని గమనించవచ్చు. సో ఏం చేయబోతోంది? వీఆర్ఓ అనే పేరు వింటేనే గ్రామాల్లో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన వీఆర్ఓ వ్యవస్థ అన్నదాతల నెత్తి మీద పిడుగులా విచ్చలబడి అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. రాత్రికి రాత్రే భూమి రికార్డ్స్ మార్చేసి రైతుల తలరాతను మార్చిన ఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒక్క రోజులోనే జీవితం తలకిందులే రోడ్డు మీద నిలబడేవారు. సో రైతులని ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టిన వ్యవస్థని ప్రభుత్వం మళ్ళీ తీసుకొస్తుంది అని అంటే రోజుకొక వార్త చూస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా, రైతులను పూర్తిగా ఒక స్థైర్యం కోల్పోయే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో విధంగా రైతులని మరింత కుంగిపోయేలాగా చేసే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పాలమూరు నీళ్లివ్వకుంటే ఉద్యమం అంటూ మన వార్త గమనించవచ్చు. పాలమూరు రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్కు ఏపీ ఫిర్యాదు చేసిన పట్టని రాష్ట్ర ప్రభుత్వం. నాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్యాయం చేస్తుండు. రేవంత్ పాలనలో కేసులు, డైవర్షన్ డ్రామాలు, చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసిన వార్త ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సీసీఐ పత్తి కొనడం లేదని రైతుల ఆందోళన అంటూ మనం వార్త చూస్తున్నాం. క్వరీస్ పెట్టి మద్దతు ధర ఎగవేస్తున్నారని ఆరోపణ అంటూ గమనించవచ్చు. రంగారెడ్డి జిల్లాలో సీసీఐ కేంద్రం దగ్గర రైతులు ధర్నా చేస్తున్నారు. చెన్నూరు మంచిర్యాల హైవే మీద రాస్తారోకో చేసిండ్రు. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ చూడొచ్చు. ఆకుతోటపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర ధర్నా చేస్తున్న పత్తి రైతులు అంటూ కూడా మనం వార్త గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నిరుద్యోగి ఆత్మహత్య అంటూ వార్త చూస్తున్నాం. మనం ఎంత చూడొద్దు అనుకున్నా కూడా ఇటువంటి వార్తలు దాదాపు ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక వర్గానికి చెందిన ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న వార్త చూస్తున్నాం. ఉద్యోగాల వేటలో అలసిపోయిన పట్టభద్రుడు రైలు కింద పడి బలవన్ మరణం అంటూ మనం వార్త చూస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా ఈ ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే సర్వేయర్లుగా వీఆర్ఓలను నియమిస్తారా? అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు. ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేయర్ల డిమాండ్ అంటూ ఇంకొక వార్త మనం ఇక్కడ గమనించవచ్చు. వీఆర్ఓలు, వీఆర్ఏలు నాట్ విల్లింగ్ అంటూ ఇంకొక న్యూస్ గమనిస్తున్నాం. సర్వీస్ రూల్స్ లేక తర్జన భర్జన, నేటితో ముగియనున్న గడువు అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కీలకంగా కనిపిస్తుంది. దెన్ మన్మోహన్కి తెలంగాణ జోహార్
అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ మనం ఆ ఫోటోగ్రాఫ్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతికానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన సతీమణిని పరామర్శిస్తున్న కేటీఆర్ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో నేను కేంద్ర మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదు, నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అందుకు మీరు గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు నాకు కేటాయించిన శాఖతో తెలంగాణకు పనే లేదు, అవసరం ఉన్న వారికి ఆ శాఖను కోరుకుంటున్న వారికి ఇవ్వండి, నాకు మాత్రం తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వండి, నాకు ఏ శాఖ ఇవ్వకపోయినా మంచిదే అంటూ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీలతో 2004లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో పాలనా అనుభవం ఉన్న పెద్ద రాష్ట్రాలకు పాఠాలు చెప్పే ప్రయోగశాలగా తెలంగాణ ఎదిగినందుకు సంతోషంగా ఉంది. తెలంగాణను కేసీఆర్ ఆ రకంగా మలిచి తన ప్రేమను నిరూపించుకున్నారు అంటూ పలు సందర్భాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇంకోవైపు చూసుకుంటే అనేక మంది నేతలు మన్మోహన్కి నివాళులు అర్పించారు. మహోన్నత వ్యక్తి మన్మోహన్ అంటూ అన్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్ర ఏర్పాటులో కీలకం అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. దేశానికి తీరని లోటు అన్నారు నిరంజన్ రెడ్డి. భావితరాలకు స్ఫూర్తి అన్నారు బండ ప్రకాష్. అసమాన ఆర్థికవేత్త అని కీర్తించారు రావుల. ఆర్థిక సంస్కర్త అన్నారు దేవి ప్రసాద్. గొప్ప రాజనీతిజ్ఞుడు అన్నారు దాసోజు శ్రవణ్. మన్మోహన్ సింగ్కు సీఎం రేవంత్ నివాళి అంటూ మన వార్తను గమనించవచ్చు. దేశానికి తీరని లోటు అని అన్నారు కిషన్ రెడ్డి. సో కేంద్ర బడ్జెట్పై తెలంగాణ భారీ ఆశలంటూ మనం ఇంకొక వార్త గమనించవచ్చు. రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల రూపాయలు కేటాయించండి. RRRకు 34,367 కోట్లు, మెట్రో రెండవ దశకు 24,269 కోట్లు, మూసీ కోసం 14,100 కోట్లు ఇవ్వండి. పెండింగ్ గ్రాంట్స్ ఇవ్వండి. 4 విమానాశ్రయాలకు అనుమతినివ్వండి. కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు. ఇప్పటికే కేంద్ర మంత్రులకు కూడా వినతి అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాము. మరి కేంద్ర బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. మరి గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 25-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా అంచనాలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. మరి దీనికి సంబంధించి కేంద్రం ఏం చేస్తుంది తెలంగాణకు? ఎందుకంటే దశాబ్దాలుగా తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేస్తూ వస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. మరి ఈసారి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి ప్రభుత్వం ఆశిస్తున్న మేరగా ఫలితాలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్స్లోకి వెళ్తే మనం 3న బీసీల భారీ బహిరంగ సభ అంటూ మనం ఇంకొక వార్తని గమనించవచ్చు. రిజర్వేషన్లు పెంచుకుంటే ఎన్నికలను అడ్డుకుంటాం. బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణలో 50% పైగా బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లను అని ఎట్లా చెప్పిండ్రు? ఇప్పుడు 42% ఇవ్వకుండా ఎన్నికలు అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలువి. తెలంగాణ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే కేవలం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ ప్రాతిపదికన ప్రకటించిండ్రు? కాంగ్రెస్ చెప్పిన 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు పెంచుకుంటే జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామంటూ కవిత వ్యాఖ్యానించిండ్రు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీలో ఊసెత్తట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన బీసీలను ఆ పార్టీ మోసం చేస్తుంది. బడ్జెట్లో ఏటా బీసీల అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కిందని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీసీలకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు చెప్పిండ్రు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను కొనసాగించాలి అంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ను నమ్మి మోసపోయినమంటూ ఇంకొక హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురంలో పింఛన్దారులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ను నమ్మి మోసపోయినాం, పింఛన్లు పెంచుతామంటేనే ఓట్లేసినామంటూ పింఛన్దారులంతా కూడా తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పింఛన్ పెంచుతామంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం సారు, రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోయినాం, ఏడాది అయింది, గదే 2,000 అదే 3,000 ఇక పెంచుతాడు అన్న ఆశ చాలించుకున్నాం, ఒక్క చిత్తం చేసుకున్నాం సారు. కేసీఆరే మంచిగా ఉంటే ఊర్లు బాగుపడ్డాయి, అడగక ముందే ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, చెరువులు నింపిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్ని సవలతులు చేసిండు, అంతా ఆగమైపోయింది సారు అంటూ పింఛన్దారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొరబెట్టుకున్న వార్త ఇది కనిపిస్తుంది.
పింఛన్దారులే కాదు అనేక వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ చెప్పిన హామీలను నమ్మి మోసపోయిన పరిస్థితి, మోసపోయి గోసపడ్డామని ఇప్పుడు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నిర్లక్ష్యం పాలమూరుకు శాపం అంటూ మనం వార్త గమనించవచ్చు. అనుమతుల సాధనలో వైఫల్యం, ఏడాది పాలనలో తీవ్ర నిర్లక్ష్యం, వాదనల సమర్పణలో వైఫల్యం, డిపిఆర్ వెనక్కు పంపడంతో మొదటికొచ్చిన పరిస్థితి అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్ సర్కార్ అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతులు రాలేదని, డిపిఆర్ను సిడబ్ల్యూసీ తిప్పి పంపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిడబ్ల్యూసీ కోరిన సమాచారాన్ని ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతోనే డిపిఆర్ను తిరస్కరిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. సో అయితే దీనివల్ల 10 ఏళ్ల కృషిని పాతరేసినట్టు అయిపోయింది కాంగ్రెస్. డిపిఆర్ను వెనక్కు పంపించింది సిడబ్ల్యూసీ. ఏడాదిగా సర్కార్ ఈ విషయంలో మొద్దు నిద్రపోతున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనేది అన్ని విషయాల్లో కనిపిస్తుంది. దానివల్ల అల్టిమేట్గా తెలంగాణ నష్టపోతున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే పైసలు ఇవ్వరు, పనులు సాగవు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి అంటూ మనం చూస్తున్నాం. 25% పనులపైన నిర్లక్ష్యం. ఏ, బి కేటగిరీస్లో 18 ప్రాజెక్టులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. 7,647 కోట్లు అవసరమని అంచనా, కానీ పైసా విదల్చని కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా మనం చూస్తున్నాం. సో పనుల పురోగతికి సంబంధించి మనం ఇక్కడ ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ మనం గమనించవచ్చు. నిధుల అవసరం ఏ స్థాయిలో ఉంది ప్రాజెక్టుకు సంబంధించి, కానీ సేకరించాల్సిన భూమి ఎంత ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ గ్రాఫికల్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది. నీల్వాయి, పాలెంవాగు, మత్తడివాగు, SRSP 2, సదర్మాట్, పిప్రి లిఫ్ట్ వీటికి సంబంధించి నిధుల అవసరం ఎంత ఉంది, సేకరించాల్సిన భూమి ఎంత ఉంది, మరి పనులు పురోగతి ఎంతవరకు వచ్చింది అనే దానికి సంబంధించి ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ చూసినా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం భూములకు సంబంధించి రైతులను ఇబ్బంది పెట్టే విధానాలకు సంబంధించి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి నిన్ననేమో సర్వే తప్పనిసరి అంటూ తీసుకున్న నిర్ణయం, ఇవాళ మళ్ళీ VRO వ్యవస్థను తీసుకొస్తామంటూ మాట్లాడుతున్న నిర్ణయం, ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగానే కనిపిస్తున్నాయి. కానీ ప్రజలకు అవసరమైన విషయాల మీద కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే అన్నారం బరాజ్కు పూణే నిపుణుల బృందం అంటూ చూస్తున్నాం. సోమవారం నుంచి బరాజ్లో పరీక్షలు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఏపీ వాదనలు అర్ధరహితం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సెక్షన్ 3 తర్వాతే సెక్షన్ 89 విచారణ ట్రైబ్యునల్లో తెలంగాణ అఫిడవిట్ అంటూ మన వార్త చూస్తున్నాం. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ముందుగా విచారణ పూర్తి చేయాలని ఏపీ చేస్తున్న వాదనలు అర్ధరహితమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట ఇటీవల ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ అభ్యర్థన మేరకు అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలని ట్రైబ్యునల్కు కేంద్ర జలశక్తి శాఖ గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. దీన్ని ఏపీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో సెక్షన్ 3 ప్రకారం విచారణ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ విచారణ ముమ్మరం చేసిండు. సెక్షన్ 3 అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, ముందు సెక్షన్ 89 ప్రకారం విచారణ పూర్తి చేయాలని ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సెక్షన్ 89 కేవలం ప్రాజెక్టుల వారీగా మాత్రమే జలాలు కేటాయించాలి అని నిర్దేశిస్తుందని తెలంగాణ తెలిపింది. మరి 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులే లేవు అని కూడా వివరించింది. సో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో మనం చూడాలి. ఇంకోవైపు ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెంపు, రిజిస్ట్రేషన్స్ కోసం పరుగులు పెడుతున్న ప్రజలు అంటూ మనం వార్తని చూస్తున్నాం. ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. సో దీంతో నిన్న రిజిస్ట్రేషన్స్ కోసం ప్రజలు కిటకిటలాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల 30 తారీఖున CCLAలో కీలకమైన సమావేశం జరగనుంది. భూముల మార్కెట్ ధర పెంపుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు తెలంగాణలో చూసే రియల్ ఎస్టేట్ కుదేలైపోయిన పరిస్థితి, ఆదాయం పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత ఇది ఊహించిందే, కానీ ఈ వార్తని మంత్రులు ఖండించిన పరిస్థితి కనిపించింది. ఇటువంటి తరలింపులు, ఇటువంటి మార్పులు ఏవి లేవు, ఇవన్నీ అబద్ధం అంటూ వ్యాఖ్యానించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఎస్సీ వర్గీకరణను అడ్డుకుందామంటూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల పిలుపు అంటూ కూడా మనం ఇంకొక వార్తని ఇక్కడ గమనించవచ్చు.
నెక్స్ట్, అన్యాయం జరిగితే మాకు చెప్పండి అంటూ దళితులకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ సూచన అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. తెలంగాణలో మార్చి నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో ఎస్సీలకు సంబంధించి 64 కేసులను విచారించి 11ంటిని పరిష్కరించామని అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్. శుక్రవారం ఆయన దిల్కుష గెస్ట్ హౌస్లో హైదరాబాద్లో మాట్లాడుతూ పోలీసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేశామని చెప్పిండ్రు. ఆయన చేసిన ఈ కార్యక్రమాలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాటికి సంబంధించి వివరాలు వెల్లడించారు. కానీ అన్యాయం జరిగితే మాకు ఖచ్చితంగా చెప్పండి అంటూ ఆయన సూచించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ. మనం ఇంతకుముందు చూసినాం ఏం జరుగుతుంది విఆర్ఓ వ్యవస్థతో అంటే విచ్చలవిడి అవినీతి జరుగుతుంది. అవినీతికి కేర్ ఆఫ్గా విచ్చలవిడిగా విఆర్ఓ వ్యవస్థ గతంలో ఉండేది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. డబ్బులు ఇస్తేనే పెన్ను ముట్టే పరిస్థితి. క్రయ విక్రయాలు నమోదు కావాలి అన్నా, 1B కావాలన్నా, పాస్బుక్ రావాలి అన్నా, ఇట్లా ఏ పనైనా లంచం ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత అన్నది ఫిక్స్ చేసేవారు. పాస్బుక్ ఇవ్వాలంటే ఒక్కో రైతు 1,00,000 ఇవ్వాలని విఆర్ఓ డిమాండ్ చేస్తున్నాడు అంటూ 2019లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రవల్లి రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసిండు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని ఒక విఆర్ఓ కొత్త పాస్బుక్స్ పట్టా మార్పిడి కోసం రైతు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిండు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 10 నెలల పాటు పత్తా లేకుండా పోయిండు. దీనికి సంబంధించి బాధిత రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఫలితం కనిపించట్లేదు. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇటువంటివి ప్రతి రైతుకు ఒక అనుభవమే ఉంది. ఒకప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో రెవెన్యూ శాఖ టాప్లో ఉంటే పట్టుబడ్డ వారిలో ఉన్నతాధికారులతో సమానంగా వీఆర్ఓలు ఉండేవాళ్ళు. వారి దగ్గర కోట్లలో అక్రమ ఆస్తులు బయటపడేవి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎటువంటి వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? కొంచెం సరళతరం చేయాలి కానీ పనితీరును ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే రద్దుతో సంబరం అంటూ మనం చూస్తున్నాం. వీఆర్ఓ వ్యవస్థ దారుణాలను గమనించిన కేసీఆర్ ప్రభుత్వం 2020లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకున్నారు. తమ భూముల మీద ఇతర వ్యక్తుల పెత్తనం పోయిందని ఆనందపడ్డారు. 2020లో తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రికార్డ్స్ కంప్యూటర్లోకి వెళ్ళినాయి. భూ క్రయ విక్రయాలన్నీ కూడా ఆన్లైన్లోనే జరిగినాయి. రికార్డులు సరళతరమైనవి. దీంతో గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ అవసరం లేకుండా పోయింది. వీఆర్ఓలకు పని లేకుండా పోయింది. అందుకే ఆ వ్యవస్థ రద్దు చేసినామని ఆనాటి సీఎం కేసీఆర్ చెప్పిండు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత వీఆర్ఓలని పిలుస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే జోగులాంబ సన్నిధిలో సుప్రీంకోర్టు జడ్జి అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే సైబర్ మోసాలపై సర్కారు సైలెన్స్ అంటూ మనకి ఇంకొక అప్డేట్ కూడా కనిపిస్తుంది. వ్యాపార పెట్టుబడుల పేరిట పెరిగిన నేరాలు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మోసాలే అత్యధికం. ఈ విభాగం నుంచే 100 కోట్ల సైబర్ లూటీ అంటూ చూస్తున్నాం. భారీగా పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్టులు, ట్రై కమిషనరేట్ల పరిధిలో వేలాది కేసుల నమోదు. ఆ స్థాయిలో ప్రచారం కల్పించని రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. అంటే సైబర్ మోసాల మీద సర్కారు సైలెన్స్, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి అవన్నీ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రభుత్వ వైఫల్యం అనేది కనిపిస్తుంది తప్ప ఎక్కడైనా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చి ఒక మంచి పని చేసింది, ప్రజలు దీనివల్ల సంతోషంగా ఉన్నారని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది రాష్ట్రంలో. అయితే ఇంకోవైపు చూసుకుంటే వీఆర్ఓలు, వీఆర్ఏలు నాట్ విల్లింగ్ అంటూ మనం వార్త చూస్తున్నాం. వెనక్కు వచ్చేందుకు నేటితో ముగియనున్న గడువు, సర్వీస్ రూల్స్ లేకపోవడంతో తర్జన భర్జన అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే గ్రామాల్లో కొత్తగా వీఆర్ఓలుగా పనిచేయడానికి పాత వీఆర్ఓలు, వీఆర్ఏలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇతర శాఖల్లో పనిచేస్తున్న పాత వీఆర్ఓలు, వీఆర్ఏలను తిరిగి రావడానికి విల్లింగ్ ఇవ్వాలంటూ కూడా సీసీఎల్ఏ ఇటీవల ఆదేశించింది. అయితే ఈ గడువు ఇవాల్టితో ముగియబోతోంది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క వీఆర్ఓను నియమించాలని, మరో 1000 మందిని సర్వేయర్స్గా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 11,500 మందిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తేవాలని భావించింది. కానీ మొత్తం వాళ్ళంతా కూడా ఇతర శాఖలకు సర్దుబాటు అయిన వాళ్ళు 24,000 మంది ఉన్నారు. దీంతో బాగా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పటి వరకు 3,500 మంది మాత్రమే విల్లింగ్ ఇచ్చిండ్రు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధంగా లేని సిచ్యువేషన్ కూడా
కనిపిస్తుంది. ఇక్కడ పైసా చెల్లించినప్పుడు అవినీతి ఎట్లాంటి మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఫార్ములా ఈ కేసు నన్ను రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసే కుట్ర, ఇది వ్యక్తిగత కక్ష సాధింపు చర్యే, కాకపోతే నిర్వాహకులను ఎందుకు నిందితులుగా చేర్చలేదు అంటూ ఏసీబీ కౌంటర్కు కేటీఆర్ రిప్లై కౌంటర్ దాఖలు చేసిన వార్త ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ కుట్ర రాజకీయ కక్షతోనే కేసు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి నిర్వాహకులను నిందితులుగా ఎందుకు చేర్చలేదు అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది కేటీఆర్. ఇంకోవైపు చూసుకుంటే భూమి తనఖా పెట్టి 10,000 కోట్లు అంటూ వార్త చూస్తున్నాం. రేవంత్ సర్కార్ మరో భారీ అప్పు, 1.37 లక్షల కోట్ల రూపాయలకు చేరిన కాంగ్రెస్ సర్కార్ అప్పు అంటూ చూస్తున్నాం. ఒక్క ఆర్బీఐ నుంచే 55,618 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీ కింద 61,991 కోట్లు, గ్యారంటీయేతర రుణాలు 10,099 కోట్లు, 31న ఆర్బీఐ నుంచి మరో 409 కోట్లు అంటూ మనం వార్తని గమనించవచ్చు. అంటే ఈ ఏడాది అప్పుల చిట్టా అంటూ చూస్తున్నాం. 2023 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ 17 దాకా ఆర్బీఐ నుంచి డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 55,618 కోట్లు. 2023 డిసెంబర్ నుంచి 24 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లు ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఇతర రుణాలు 61,991 కోట్లు. 23-24 నవంబర్ 30 వరకు గ్యారంటీ లేకుండా తీసుకున్న రుణాలు 10,099 కోట్లు. 400 ఎకరాల తనఖా పెట్టి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఐసిఐసిఐ నుంచి టీజీఐఏసీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న రుణం 10,000 కోట్లు. సో ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది? అప్పులు చేస్తున్నాం, విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటా పోతుంది. కానీ మరి ఎక్కడ వెచ్చిస్తుంది, దేనికోసం వెచ్చిస్తుంది, మరి ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడ అనంటే దానికి ఎక్కడ కూడా ఆన్సర్ కనిపించిన పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే చాలా అమానవీయంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ప్రజల పట్ల. దానికి సంబంధించిన ఇంకొక నిదర్శనంగా ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. వృద్ధురాలిని గెంటేసిన సర్కార్ దవాఖానా అంటూ మనం జగిత్యాలకు సంబంధించి వార్త చూస్తున్నాం. మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. గెంటేయడంతో అక్కడ వృద్ధురాలు మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె భర్త రాజనర్సు ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే భర్తకు అండగా ఉన్న భార్య హై బీపీతో అనారోగ్యం, వీల్ చైర్పై తీసుకొచ్చి రోడ్డుపై వదిలేసిన సిబ్బంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో అమానుషం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. అంటే ఎక్కడ ప్రజల్ని గౌరవంగా మర్యాదగా ట్రీట్ చేస్తున్న పరిస్థితి లేదు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్న పరిస్థితి లేదు. ప్రజా ప్రయోజనాన్ని కాంక్షిస్తూ చేసిన ఏ ఒక్క అభివృద్ధి పని కూడా కనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ సీసీఐ పత్తి కొనట్లేదని చెప్పి రైతుల ఆందోళనకు సంబంధించి వార్త చూస్తున్నాం. చెన్నూరు మంచిర్యాల ప్రధాన రహదారి మీద ధర్నా చేస్తున్న రైతుల ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. 4 రోజుల నుంచి నిరీక్షిస్తున్నా అంటూ మాట్లాడుతున్నారు. కొర్రతండాకు చెందిన రైతు బాలునాయక్ పత్తిని వెంటనే కొనుగోలు చేయాలి అంటూ కూడా ఇంకొక రైతు చేసిన వ్యాఖ్య మనం చూడొచ్చు.